శరీర సంబంధమైన ఆశలు ఎరగా చూపి ఏమి జరగకపోయినా అక్కడ జస్ట్ అలా పడగొట్టి పంపించేసి మహా గొప్ప వరాలున్న దేవుని సేవకులని డబ్బా కొట్టుకుంటున్న వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ మన కళ్ళుండి మోసపోతున్నాం చూడలేక. అక్కడ ఏం జరగదు, పడతారు లేస్తారు అంతే. కొత్త అవయవాలు ఏమీ రావు బైబిల్లో వచ్చినట్టు. బైబిల్లో ఏం జరిగింది? గుడ్డివాడికి కొత్త కళ్ళు వచ్చాయి, కుంటివాడికి కొత్త కాళ్ళు వచ్చాయి, న్యూ పాట్స్. పాత పాట్ని రిపేర్ చేయడం కూడా కాదు అది. కుంటి కాలు తీసేసి, పోలియో కాలు తీసేసి ఆరోగ్యకరమైన కాలు ఇచ్చాడు. గుడ్డి కళ్ళు తీసేసి ఆరోగ్యకరమైన కళ్ళు ఇచ్చాడు. అమ్మ కడుపులో సృష్టింపబడినప్పుడు ఎంత న్యాచురల్గా ఉంటాయో అంత న్యాచురల్ కళ్ళు ఇచ్చాడు. చెవుడు నత్తి చెవుడు రెండు తీసేసి మంచి నాలుక మంచి చెవులు ఇచ్చాడు. ఇది యేసు ప్రభు చేసిన అద్భుతం అంటారు దాన్ని, అద్భుతం అంటారు దాన్ని. కానీ ఈరోజు అలాంటివి ఏమి నా కళ్ళతో మీ కళ్ళతో కూడా చూడట్లేదు. కానీ మోసం చేసేవాడిని మాత్రం గొప్పగా కీర్తిస్తున్నాం, భుజాలకెత్తుకుంటున్నాం, అక్కడే కూర్చుంటున్నాం వెళ్ళి. అదేంటంటే శరీర సంబంధమైన ఆలోచన విధానంతో